హలో గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఏంటి చూడండి. లిటరల్లీ నేను ఇప్పటిదాకా ఇలాంటి ట్విస్ట్లు, ఇంత హర్రర్ సంఘటన ఎప్పుడు వినలేదు. నేను మీకు చెప్పేది ఏమంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదివి నిద్రపోండి. అప్పుడు మాత్రమే ఎలాంటి పాడు కలలు మీకు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా విషయంలోకి వెళ్తే, అహ్మదాబాద్లో జరిగిన రియల్ భూత్ బంగ్లా గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అక్కడ భూత్ బంగ్లా అంటే మన భాషలో చెప్పాలంటే దయ్యం ఇల్లు. అక్కడ చాలా పుకార్లు ఉన్నాయి ఈ యొక్క భూత్ బంగ్లా గురించి. లిటరల్లీ ఇప్పటికి కూడా ఆ యొక్క భూత్ బంగ్లా ఉందని అక్కడ రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఆ యొక్క భూత్ బంగ్లాలో అసలు ఏం జరిగింది, అందులో ఎవరున్నారు, ఏం లేదనే కంప్లీట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అంతేకాక దీనికి సంబంధించిన రియల్ ఫుటేజ్ కూడా నేను చూపిస్తాను. సో వీడియోని టిల్ ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దానికంటే ముందు మీ యొక్క చిన్న హెల్ప్గా ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిలాబాద్ లో వట్వా అనే ఒక ఏరియాలో ఒక పాత ఇల్లు ఉంది. అది కూడా చాలా కాలంగా ఎవ్వరూ దాన్ని ఉపయోగించడం లేదు. అందుకోసం అది ఇల్లు పాడుబడిపోయింది. దాంట్లో ఎవరు రెంట్కి ఉండడం లేదు, ఎవరు లేరు. ఓనర్స్ చూస్తే ఎక్కడో వెళ్ళిపోయారు ఇల్లు మొత్తం వదిలేసి. అయితే కొంతకాలంగా ఆ ఇంటికి ముందర చుట్టుపక్కల ఉండేవాళ్ళు రాత్రులు ఏవో కొన్ని వింత శబ్దాలు వస్తున్నాయి, అలాగే ఇంకా కొంతమంది రాత్రులు ఒక ఆడ నుంచి ఆత్మను చూసామని అక్కడ రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. అయితే ఈ యొక్క రూమర్స్ ఎంత స్ప్రెడ్ అయినాయంటే చివరికి పోలీసులు వరకు వెళ్ళేదాకా వచ్చింది. దెబ్బకి పోలీసులు రంగంలోకి దిగి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం లేదని వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నారు. అయితే పోలీసులకి మరో ట్విస్ట్ దొరికింది. ఇక్కడ విషయం ఏమంటే, పోలీసులు చాలా కాలంగా పాటుపడిన ఏదైతే ఈ యొక్క ఇల్లు ఉందో, ఈ యొక్క ఇంట్లో ఒక మర్డర్ జరిగిందని ఫైనల్గా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది. పుకార్లన్నీ విన్న నిజమైన అంటే ఆ ఇంటికి సంబంధించిన నిజమైన ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారిగా భయపడి ఈ భూత ప్రేతాలు, తాంత్రికులు, వీళ్ళంతా మంత్రాలు చదివే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో ఆ యొక్క దయ్యాన్ని తరిమి కొట్టాలని వాళ్ళు మంత్రాలు ఇలా పూజలు చేసే వాళ్ళని పిలిపించి ఇలా హోమము ఇవన్నీ అయితే జరిపించారు. లేకపోతే వాళ్ళ యొక్క ఇంటిని ఎవరు రెంట్కి తీసుకోరని వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాలని వాళ్ళు అనుకున్నారు. ఈ కథ ఇలా ఉంటే పోలీసులు ఈ సీన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మరొక ట్విస్ట్ జరిగింది. విషయం ఏమంటే, పోలీసులు వచ్చి ఈ ఇల్లు మొత్తం అంటే భూత్ బంగ్లా అని ఏదైతే పిలుస్తున్నారో ఈ ఇంటిని మొత్తం చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు ఇంకా ఏమీ లేదు, ఎవరు భయపడొద్దండి అని బయట అడుగులు పెట్టేటప్పుడు వాళ్ళకు ఒక డిఫరెంట్ శబ్దం వచ్చింది. అది ఎలాగంటే, మనం నార్మల్గా ఇంటి బయట లేకపోతే ఇంటి పక్కన ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ పెడుతూ ఉంటాం కదా, ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ ఉన్న చోట కొంచెం డిఫరెంట్గా సౌండ్ వస్తుంది. అలాంటి సౌండ్ ఈ యొక్క పోలీసులకు కూడా రావడం జరిగింది. వాళ్ళు మొత్తం లోపల ఏం లేదు, కాకపోతే వాళ్ళకి ఏమో వింత శబ్దం రావడంతో వాళ్ళు తొక్కిన ప్రదేశం కింద ఆ యొక్క ఏదో అయితే ఉందో అక్కడ చెక్ చేయాలనుకున్నారు. చెక్ చేసి వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే అక్కడ కింద ఏముందో ఖచ్చితంగా తవ్వాలి, తవ్వితేనే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుందని అక్కడ పోలీసులు చెప్పారు. అయితే నెక్స్ట్ డేనే వాళ్ళు ఒక క్రెయిన్ని తీసుకొచ్చి, జేసీబీని తీసుకొచ్చి అక్కడ గుంత మొత్తం తవ్వారు. గుంత తవ్విన తర్వాత అసలు విషయం ఏమంటే, ఆ యొక్క ఏదైతే ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ గుంత ఉందో దాంట్లో ఒక ఆడ మనిషికి సంబంధించిన ఎముకలు అలాగే పళ్ళు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరొక ట్విస్ట్గా అసలు ఈ ఎముకలు ఎవరివి, ఈ పళ్ళు ఎవరు అనేది చాలామందికి అక్కడ చూసిన వాళ్ళకి చాలా భయంకరంగా అనిపించింది. ఈ యొక్క పోలీసులకి తవ్వుతూనే ఉన్నారు, ట్విస్టుల మీద ట్విస్టులు బయట పడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారిగా అసలు ఈ పళ్ళు ఎవరివి, ఈ ఎముకలు ఎవరివి అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అంటే సిఐడి వాళ్ళు చేస్తారు కదా, ఈ ఎముకలు ఎవరివి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనకు సిఐడిలో ప్రత్యుమన్ వీళ్ళంతా ఉంటారు కదా, ఆ డాక్టర్ దాంట్లో ఇవన్నీ చేసినట్టే దీంట్లో కూడా సిఐడికి పంపించారు. అయితే పంపించిన తర్వాత ఈ పోలీసులు మొత్తం ఇది ఏదో హర్రర్ కాదు, ఇది ఒక మర్డర్ మిస్టరీ లాగా ఉంది, ఖచ్చితంగా ఇది తెలుసుకుంటే దీంట్లో దయ్యం ఉందా లేకపోతే వేరేది ఏదైనా సంఘటన ఎవరికి తెలియంది నడుస్తుందా అని వాళ్ళకి అర్థమైంది. ఫైనల్గా ఒకనొక రోజు ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఈ యొక్క డేటా అనేది బయటకు వచ్చింది. అయితే ఈ యొక్క స్టోరీ యాక్చువల్గా ఇప్పటిది కాదు,
30 ఏళ్ల సంవత్సరాల కిందది అని ఒక్కసారిగా తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకా ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. అసలు ఇప్పుడు సౌండ్ వస్తే ఎప్పుడో 34 సంవత్సరాలది లింక్ పెడతారేమని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా అసలు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుందో, అసలు ఇది ఆత్మనా దయ్యమా లేకపోతే ఏమి అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక్కడ విషయం ఏమంటే దాదాపు 1992లో అక్కడ ఫర్జానా అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు కొంతకాలంగా చాలా బాగా ఉండేవాళ్ళు. అయితే సడన్గా ఒకానొక రోజు ఆస్తి మీద కొన్ని గొడవలు ఇద్దరి మధ్యలో చెలరేగాయని చెప్పాలి. అయితే ఆ గొడవలు చిలికి గానవానిగా మారినట్టు ఆ యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ యొక్క గొడవల్లో తన స్నేహితులతో కలిసి అమ్మాయిని చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత వాళ్ళు ఈ శవాన్ని ఎక్కడ దాచాలో తెలియక ఇంటి బయటే ఉన్న అంటే ఆ ఇంటికి బయటే ఉన్న సెప్టిక్ ట్యాంకు అప్పట్లోనే ప్రారంభంలో ఉంది. ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్లో దాస్తే ఎవరు చూడరు అనుకున్నారో ఏమో కానీ ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్లో దాచేసి పైన మట్టి వేసి సిమెంట్ వేసి కప్పేశారు. ఏ రకంగా అవును మూవీలో జరిగిందో అదే రకంగా ఇక్కడ కూడా జరిగింది. దాచేసిన తర్వాత దాదాపు 34 సంవత్సరాల వరకు అస్సలు అక్కడ ఏవో కొన్ని వింత శబ్దాలు ఏమో వింత ఆకారాలు తిరుగుతున్నట్లు ఆ ఇంటి పక్కన ముందర ఉండేవాళ్ళు అక్కడి నుంచి చెప్పడం ప్రారంభమయ్యాయి. అంటే రూమర్స్ అక్కడి నుంచే స్ప్రెడ్ కావడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎముకలు అలాగే ఆడ మనిషికి సంబంధించిన పళ్ళు దొరకడంతో ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ అలాగే ఒరిజినల్ ఐడెంటిటీ ఎవరిదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వాలని చెప్పారు. ఫైనల్గా పోలీసులు చెప్పింది ఏమంటే ఇది ఏ దయ్యం కథనో కాదు, ఇక్కడ ఒక నిజమైన మర్డర్ జరిగింది. ఆ మర్డర్ దాదాపు 34 సంవత్సరాల వరకు దాచబడి ఉంది. అయితే ప్రజెంట్ మేము ఆ యొక్క కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెతుకుతున్నామని చెప్పారు. అయితే ఇంకొక ట్విస్ట్ ఏమంటే ఇది ఇప్పటికీ కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. అహ్మదాబాద్లో ఈ యొక్క వట్టు అనే ఏరియాలో వెళ్తే ఈ యొక్క కథ అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. సో నేను చెప్పేది ఏమంటే దయచేసి అక్కడికి ఎవరు వెళ్ళొద్దండి. ఎవరు ఇలా వీడియోలు తీసుకోవడానికి ఎవరు ఇలా సాహసాలు ఎవరు చేయొద్దండి. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచే ఇలా విచిత్రమైన శబ్దాలు, విచిత్రమైన అరుపులు, విచిత్రమైన ఆకారాలు ఇవన్నీ కల్పిస్తున్నాయని అక్కడున్న వాళ్ళు మొత్తం ఇప్పటిదాకా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టోరీ. ఈ యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క భూత్ బంగ్లా మిస్టరీ. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక రియల్ ఇన్సిడెంట్ అద్భుతమైన హర్రర్ స్టోరీతో నేను మీ ముందుకు కలుస్తాను. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పడుకునే ముందు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదివి పడుకోండి, ఎందుకైనా మంచిది.